వర్తమానం విందాం. ప్రభు బాలకు వెళ్ళే ముందు లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి 8 వచనాలు చదువుదాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వార్త ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు లక్ష్య పెట్టకయు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి ఓదాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వాడు దివారాత్రుల్లో తాను కూర్చి మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూస్తున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొననా? దీని ముందు అధ్యాయంలో 17వ అధ్యాయంలో దేవుని రాకడను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు 17:20 అంటాడు, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది? ఈవేళ ప్రతి వారి మనసు దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నతో ఉండొచ్చు. చదువుకుంటున్న పిల్లలు కూడా పరీక్షలు ఎప్పుడు వస్తాయి, ఏమి చదవకపోవచ్చు, అయినా కూడా ఏమి ఆలోచిస్తారు, పరీక్షలు తొందరగా అయిపోతే బాగుంటుంది. రైట్, ఏమి రాస్తావు? పరీక్ష అనేది చిన్న విషయం కాదు. నీ ఎబిలిటీ, నీ సామర్థ్యాన్ని పరీక్షించేది పరీక్ష. దేవుని రాకడ అనేది చిన్న సంగతి కాదు. సిద్ధపడిన వారిని తీసుకువెళ్ళేది. ఎవరు సిద్ధపడ్డారో ఎవరు సిద్ధపడలేదో, సిద్ధపడినవాడు అదే, సిద్ధపడనివాడు అదే. ఇక్కడ ఒక విషయం, ప్రభు ఇప్పుడు వస్తే మధ్య ఆకాశంలోకి వచ్చి బోర ఊస్తే చెప్పండి. ఒక ఉపమానంలో ఆయన పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు. బోర ఊదబడింది, సిద్ధంగా ఉన్నవారు వెళ్ళిపోయారు. సిద్ధపడని వారి సంగతి, మాకు కొంచెం నూనె ఇవ్వా, ఎరువు, ఈ నూనె ఎక్కడి వరకు అవసరం? వెళ్ళే వరకే, తర్వాత దాంతో పనే ఉంది మనకి. ఇది మీకు మాకు చాలదు. దీంట్లో ఉన్నటువంటి ఒక అర్థం ఏమిటంటే, అయ్యా నా విశ్వాసం నేను ఎత్తబట్టడానికే పనికొస్తుంది, నువ్వు ఎత్తబట్టడానికి పనికిరాదు. భర్త విశ్వాసానికి భార్య ఎత్తబడదు, భార్య విశ్వాసానికి భర్త ఎత్తబడ్డాడు. అందుకంటాడు,
ఇద్దరు తిరగలి విసురుచుందురు, ఒకటి ఎత్తబడును, ఒకటి విడవబడును. ఇద్దరు నాగలి దున్నుతున్నారంట, ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఏంటి, ఇద్దరు మంచం మీద పడుకున్నారంట, తెల్లారిపాటికి ఒకళ్ళు ఉన్నారు, ఒకళ్ళు లేరు. ఏంటిది? మేబీ అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెలు అవ్వచ్చు, భార్య భర్తలు అవ్వచ్చు. వాళ్ళు ఎవరంటే కానీ ఏమైంది? సిద్ధపడిన వారు, సిద్ధపడని వారు. అందుకే ఇలా చూడడం మానేయండి. అది నీకేమీ మేలు చేయదు. అది నీకేమీ మేలు చేయదు. వాళ్ళు అలా లేరా, వీళ్ళు అలా లేరా, ఎవరు ఎలా ఉన్నారు అనేది నీ మానసిక సంతృప్తి అయితే కలగొచ్చేమో కానీ నీకు దానివల్ల ఏం ప్రయోజనం లేదు. పరలోకానికి ఎత్తబడే అవకాశం ఏమి లేదు. పరలోకానికి ఎత్తబడటానికి ఒక్కటే, నీ సిద్ధలో నూనె ఉండాలి. నీవు ఆత్మచేత నింపబడిన వ్యక్తివై ఉండాలి. ప్రభు అంటారు, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవని మీరు ఎరుగురా. దేవుని మాటల చేత నువ్వు నింపబడి ఉంటే, ఆత్మ అంటే అదే, పూనకం పొందడం కాదు. ఇప్పుడు దేవుని వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి అన్నాడు. దేవుని వాక్యం నీలో ఉందా? ఉంటే ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలుస్తుంది. లేకపోతే ఆడు మూడు బాగోలేదురా, ఎప్పుడు బాగుంటుంది? డబ్బులు చేతికి వచ్చినప్పుడు బాగుంటుంది. డబ్బులు ఖర్చు అయిపోతే బాగుంటుందా? అందరూ మెచ్చుకునేటప్పుడు బాగుంటుంది, తిట్టినప్పుడు బాగోదు. మన సంగతి రహస్యంగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, బయటపడినప్పుడు ఇంతే కదా. ఇప్పుడు రెండవ రాకడ అంటే ఏమిటంటే, ఇప్పటి వరకు నీవేంటో అనేది మరుగుగా ఉంది, ఎవరికి తెలీదు. ఆ రోజు విడవబడిపోయావంటే అందరికి అర్థమైపోద్ది. ఆ పాస్టర్ గారు మీరే వెళ్ళలేదా? రండి వాక్యం చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎందుకు? దానికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు అమ్మడం ప్రారంభిస్తారు. రాకడ అయిపోయిన తర్వాత కూడా అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఉంటారట. కానీ విచిత్రం ఏంటంటే, అమ్మిన వాళ్ళ సంగతి ఎలా ఉన్నా, కొనుక్కున్న వాళ్ళ సంగతి వచ్చారని రాయబడి, మీరెవరో నాకు తెలియదు అన్నాడు ఆయన. మరి అమ్ముతా ఉన్న వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. జాగ్రత్త. దేవుని రాకడలో ఎత్తబట్టడానికి మనలో లోపాలుంటే సాధ్యమేనా? ప్రభు బలం మన ఎదుట ఉంది. మనలో లోపాలుంటే, దేవుని రాజ్యం అంటే ఏమనుకున్నాం? దేవుని రాజ్యము రోమా
దేవుని రాజ్యము ఉమ్. భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మను ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని మనం ఏమనుకుంటున్నాం? ఒకప్పుడు భోజనం ఉండేది కాదండి. యేసుప్రభుని నమ్ముకున్నాం, భోజనం ఉంది కడుపు నిండా. ఇంకా దేవుని రాజ్యం అంటే నీతి సమాధానము. నీతి ఉందా? నీతి అనే మాట రైట్షియస్నెస్, రైట్ అనే పదంలోంచి వచ్చింది. రైట్షియస్నెస్. రైట్ అంటే సరిగా చేశావు, ఇది రైట్, సరైన పద్ధతి. రైట్ మెథడ్ అంటే సరైన పద్ధతి. నువ్వు సరిగా జీవించడమే నీతి. ఒక తల్లి, ఒక తండ్రి తన పిల్లలతో ఎట్లా ప్రవర్తించాలి? అలా ప్రవర్తిస్తే అది నీతి. ఒక భర్త తన భార్యతో ఎట్లా ప్రవర్తించాలి? అలా ప్రవర్తిస్తే అది నీతి. దేవుని ఎడల మనం ఎలా ప్రవర్తించాలి? ఏమన్నా దేవుడికి ప్రాధాన్యత ఏమన్నా ఉందా? ఉంటే 11ంటికి వస్తావా? అయిపోద్దిగా వర్తమానం. ఎందుకు వచ్చినట్టు? ఎందుకు 10:30కు వస్తున్నాం? లక్ష్యము లేదు మనకి. లక్ష్య పెట్టిన వాళ్ళం కాదు, నిర్లక్ష్యము. లక్ష్యం ఎక్కడుంది? డబ్బులు సంపాదించుకునే వ్యాపారంలో ఉంది, ఉద్యోగంలో ఉంది. ఏది వాక్యం పట్ల? దేవుని రాకడలో, ఆయన రాకడ వచ్చే ముందు వీళ్ళు ఎత్తబట్టలేదు అనే వాళ్ళ దగ్గర ఏం చూడాలంటే వారిలో ఉండే నిర్లక్ష్య వైఖరి. ఆయన రాకడ కోసమే ఎదురు చూస్తున్నారు, కానీ సిద్ధులతో మేము విశ్వాసులమే అని చూపించుకుంటున్నారు. తీరా కాగడ వెలిగించాలంటే నూనె లేదు. ఎంతమంది ఇట్లా? ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తారు? గుర్తుపెట్టుకోండి, వాక్యం చదువుకునేది కాలక్షేపానికైతే నష్టపోతున్నాం. ప్రార్థనకు వెళ్ళేది ఒక ఆచారం అయితే నష్టపోతున్నాం. ఆచారం కాదు, నీ అవసరమై ఉండాలి. అది నీ అవసరమై ఉండాలి. ఆచారం ఏంటి? నీతి అనుకున్నాం. ఇప్పుడు సమాధానము. సమాధానం అంటే పీస్, నెమ్మది. ఇద్దరు స్నేహితులు కూర్చున్నారు, మీలో మీకు నెమ్మది ఉందా? భార్య భర్తలు అవ్వచ్చు, మీకు నెమ్మది ఉందా? అంటే
మీ ఇద్దరి మధ్య సమాధానం ఉందా? తల్లిదండ్రులు పిల్లలు కూర్చోవచ్చు, సమాధానం ఉందా? అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పోగవచ్చు, పెళ్ళిలో వెళ్ళిపోయినా పండగలకు వచ్చేస్తారు కదా పుట్టిళ్ళకి, అప్పుడు అందరు చేరిపోతారు. మీ మధ్య సమాధానం ఉందా? ఎవరు లేకుండా స్నానానికి వెళ్ళారో వాళ్ళ గురించి ఇప్పుడు ఇక్కడ రివర్స్లో చెప్పుకుంటాం. వచ్చే లోపల మళ్ళీ వచ్చేస్తారు వాళ్ళు. ఇదే తంతు కాదు. ఇది పరలోకం ఎట్లా అవుతుంది, దేవుని రాజ్యం ఎట్లా అవుతుంది? రేపు రొద్దుట దేవుని రాజ్యంలో ఎవరి మీద చెప్పుకోరు, వాళ్ళకేముండవు. అప్పుడే తిట్టావు కదా నువ్వు నన్ను అక్కడ అస్సలు నథింగ్, ఏమీ జ్ఞాపకాన్ని చేసుకోరు. అలా ఎవరు మర్చిపోయారో వాళ్ళే అక్కడికి వచ్చేది. పిల్లలు ఆడుకుంటారా, ఇందులో ఎవడెవడో తోసేస్తారు, మళ్ళీ ఆడుకుంటారు. వాళ్ళు చూడండి ఎంత వెంటనే మర్చిపోతారో. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. ఇతరులు నీకు చేసిన కీడు వెంటనే మర్చిపోగలిగితే, ఎంత త్వరగా నువ్వు మర్చిపోగలిగితే అంత మంచిగా పరలోకానికి పనికొస్తావు. అది మర్చిపోలేనాడు పరలోకానికి పనికిరాడు. ఏమండి, కొన్ని నీళ్ళలో ముంచి తీస్తేనే కొంత దుమ్ము దులిపితే పోద్ది, కొంత నీళ్ళలో ముంచితే పోద్ది, మరికొంత సబ్బు పెడితే పోద్ది, మరికొంత పోదు. ఏమంటారు దాన్ని? దాన్ని ఏమంటారు? డాగు. కొందరు జీవితాలు ఎలా ఉంటాయంటే డాగులే, మచ్చలు కాదు. కొందరు జీవితాలు దుమ్ము కాదు, వాళ్ళ లోపాలు. బురద కాదు, దుమ్ము అయితే దులిపితే పోద్ది, బురద అయితే నీళ్ళలో ముంచితే పోద్ది, మచ్చ అయితే సబ్బు పెడితే పోద్ది, డాగ్ ఏం పెట్టినా పోదు. ఎంత దారుణం! ఎలా ఉన్నావు? గుర్తుపెట్టుకోండి, సమాధానము లేనివారు, నీతి లేనివారు దేవుని రాజ్యానికి పనికిరారు. మూడవది, పరిశుద్ధాత్మలో ఆనందించడం రాని వారు కూడా పరలోకానికి పనికిరారు. పరలోకములో ఉండే వాళ్ళకి 3 లక్షణాలు ఉంటాయి. నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, అంటే నెమ్మది, అంటే వాళ్ళని మనం మెదిపితే ఎవరి గురించి చెడు చెప్పలేరు. అరే మందిరానికి వస్తానే ఉంటారు, ఆడి మీద ఈడి మీద, ఆడి మీద ఈడి మీద. ఇక ఈ వినేవాళ్ళకి చెప్పాలి, అంత దురద చెవులంటే ఎంత న్యూస్ ఎంత భలే పోగేస్తారు. ఎందుకు పనికి వస్తారు మీరు పోగు పెట్టిన న్యూస్ మీకు ఏమన్నా ఉపయోగమా? అక్కడ యాక్సిడెంట్ అయింది, ఇక్కడ అదైంది, అక్కడ అదైంది, అన్నీ విన్నారు. నీకేంటి ప్రయోజనం? జీతం వస్తుందా?
బియ్యం డబ్బాలోకి బియ్యం చేరుతాయా ఏంటి? మరి ఎందుకు వచ్చింది? ఇలాంటివి వినడానికి చెవిచ్చే లక్షణం ఏంటో తెలుసా? ఇంక అవ్వకి మనకి తేడా లేదు. సర్పం వచ్చి చెప్పిందంట, ఈవిడ వింటుందంట. అరే నువ్వేంటి చెప్తున్నావు? మా తండ్రి చెప్పిందేంటి, నువ్వు చెప్పేదేంటి? అయ్యో అలాగా మా ఆయన ఎంత మోసపోయాడో. ఇంత గొప్ప న్యూస్, ఇన్ని చల్లపోట్లు జరిగాయి, ఎప్పుడు మేము వినలేదు. మేము దేవతలు అవుతామని నువ్వు భలే సంగతి చెప్పావే. ఎంత స్పీడ్, ఎంత చొరవ. ఎప్పుడైనా చెత్త న్యూస్ ఒక ఇంట్లోకి పంపించాలంటే ఎవడో ఒకడు ఉంటాడు, అది వినేవాడు. ఆడి ద్వారా లోపలికి వస్తుంది. ఎంతోమంది రైట్ డాక్టర్లో ఉన్న దైవ సేవకులు వాళ్ళ పిల్లలు బయటికి వెళ్ళి రాంగ్ డాక్టర్కి వెళ్ళి అది పట్టుకొచ్చి మోస్తే తల్లిదండ్రులు అవి విని క్యారిస్మాటిక్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. రాంగ్ డాక్టర్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇదేంటిది? నిజమే. కొన్నిసార్లు భార్య చెప్తే వినేవాళ్ళు ఉంటారు, కొన్నిసార్లు పిల్లలు చెప్తే నమ్మేసే తల్లిదండ్రులు ఉంటారు. నా కొడుకు బీటెక్ చదువుతున్నాడు, నా కూతురు డాక్టర్ ఎంబీబీఎస్ చేస్తుంది మెడిసిన్, కానీ వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వీళ్ళు చెప్పేది సత్యం అంటే ఇప్పుడు వరకు నువ్వు నేర్చుకున్నది. అంటే ఏమవుతున్నారు? ఎంత ఈజీగా మోసపోతున్నారు. నీవు ఎవరివి? సరైన వార్త తెచ్చే వ్యక్తివా, లేక అపవాది నూరు పోసి పట్టుకొచ్చే వ్యక్తివా? ముందు తెచ్చేవాళ్ళు తెచ్చారు, కానీ వినేవాళ్ళకి బుద్ధి ఉండాలి. వినే ఈ చెవికి సెన్స్ ఉండాలి. ఈ చెవికి ఆ సెన్స్ లేకపోతే ఏమవుద్ది? చెత్తంతా లోపలికి రాణిస్తావు. ప్రమాదం, ప్రమాదం. ఇప్పుడు నాలుగుకి రుచులు ఎందుకు పెట్టాడు చెప్పండి? రుచి తెలుసుకునే స్పర్శ ఎందుకు పెట్టాడు? విషం ఎలా ఉంటుంది? రుచి ఎప్పుడు తిన్నారు? నీకు హాని కలిగించే టేస్ట్ అది. ఆ టేస్ట్ ఎక్కువ తినకూడదు అంతే. కాకరకాయ చేదు ఆరోగ్యం అంటారు, అలానే ఎక్కువ తిన్నారు కన్నా. అది తినకూడదు, ఊసేస్తుంది, మన శరీరం యాక్సెప్ట్ చేయదు. ఏది నీ శరీరాన్ని యాక్సెప్ట్ చేస్తుంది? ఏ రుచిని? అందుకే ఏది యాక్సెప్ట్ చేయాలి, ఏది విడిచిపెట్టాలి అనే దానికోసం ఆ రుచి మొగ్గలు పెట్టాడు. అలాగే ఈ చెవి వెంబడి వినపడతానే లోపల నీకు మనస్సాక్షి పెట్టాడుగా, ఉందా లేదా? మనస్సాక్షి. వీడు చెప్తున్నది ఏదో తప్పులాగా ఉందే అనిపిస్తుందా, అనిపించదా? మరి అనిపిస్తున్న ఈ చెవితో అలాగే వింటుంటే ఏంటది? మనస్సాక్షి పనిచేస్తుందా, చచ్చిపోయిందా? గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏది వినొచ్చు, ఏది వినకూడదో అర్థం చేసుకోవడానికి అన్నీ పెట్టాడు.
ఏది తినొచ్చు ఏది తినకూడదు అంటానికి పెట్టాడు. ఈ ముక్కుకి సెన్స్ ఇచ్చాడు. ఏ గాలి పీల్చుకోవచ్చో ఏది పీల్చుకోకూడదో తెలుసుకోవడానికి సెన్స్ పెట్టాడు ఆయన. ఇన్ని పెట్టినా వాటన్నిటినీ మనం తొంగలో తొక్కి మనకి ఇష్టం అనుకుని వాటి వెంబడిపోతే ఆరోగ్యం పాడైపోద్ది. భౌతికంగా, ఆత్మీయంగా ఆరోగ్యం చెడిపోద్ది. ఆధ్యాత్మిక ఆరోగ్యం కలిగి ఉండాల్సిన వాళ్ళం ఆధ్యాత్మికంగా రోగులైపోతాం, పాపులైపోతాం. ఇక్కడ ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇవి విని 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 ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు 18వ అధ్యాయంలో. ప్రార్థన గురించి మాట్లాడుతూ మీరు విసుగక ప్రార్థన చెయ్యండి అన్నాడు. అంటే ఆయన వింటాడనా విననా? అంటే వినేవాడికి విసుగు లేదు, కానీ చేసే మనకే విసుగుదల వస్తుంది. ప్రార్థన చేయడానికి కొంచెం ఎక్కువసేపు వెంకటపతి తాత గారు ప్రార్థన ప్రారంభిస్తే మేము చిన్నపిల్లలం కదా, అమ్మో భలే విసుగ్గా ఉండేది. ఆ తర్వాత మారు మనసు వచ్చాక ప్రార్థన విలువ అర్థమైంది కాబట్టి ఇష్టంగా విన్నాం ప్రార్థన. దాని విలువ తెలియనప్పుడు, ఆ రుచి మనకు తెలియనప్పుడు ఇంతసేపు ఎందుకురా ప్రార్థన? మనకు ఎలా ఉండాలి? 3 ముక్కలు అయిపోవాలి, అంతే కదా. అదే సోదైతే ఇంకా కొంచెం ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఈ లక్షణం ఎప్పుడు పోతుందంటే మనం వాక్యం యొక్క విలువ తెలుసుకుంటున్నప్పుడు, సత్యం మనకు అర్థమైనప్పుడు, ప్రార్థన యొక్క విలువ మనకు అర్థమైనప్పుడు. చూడండి, ఈ వినకూడనివన్నీ విని ఇవన్నీ చేశాక 8వ వచనంలో 18:8లో ఆయన వారి త్వరగా న్యాయం తీర్చును. ఉమ్, వారి విషయమే కదా ఉమ్, ఆయన దీర్ఘశాంతమును చూపుచున్నాడని ఉమ్, మీతో చెప్పుచున్నాను. ఉమ్, అయినను ఉమ్. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఇది ప్రశ్న. భూమి మీద విశ్వాసమును కనుగొనునా? భూమి మీద అంటే ఎవరిలో విశ్వాసం? విశ్వాసం ఎవరిలో ఉండాలి? విశ్వాసం ఉంటే ఏమవుతాడు? విశ్వాసం ఉన్నవాడిని విశ్వాసి అంటారు. విచిత్రం, వాడు విశ్వాసి కానీ వాళ్ళ విశ్వాసం కనపట్ల. బోధ చేసేవాళ్ళలోనే అలాగ ఉన్నారు, వినేవాళ్ళు అలాగ ఉన్నారు. విశ్వాసము అనే ఈ మాట చిన్నది కాదు కదా. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ నిలిపి పడమంటే పడుతుంది కదా. కానీ మీ అమ్మాయి పెళ్ళి వచ్చినప్పుడు దేవుడు విశ్వాసం తెచ్చే వరకు ఉంటావా? కొడుక్కి పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు మనం ముందు పెట్టుకుంటాం, ఎర్రగా ఉండాలా, ఇంత ఎత్తు ఉండాలా, ఎంత బరువు. అర్థమైంది కదా. ఇవన్నీ సెట్ అయితే దేవుడి చిత్తం. అందులో ఏదైనా లేకపోతే అరే విశ్వాసం అవునా కాదా, దేవుని చిత్తం అవునా కాదా? ప్రధానానికి ఎలియాజరు గురించి చదవడం వరకే పనికి వస్తుంది, ఆచరణలో ఏమీ పనిచేయదు.
కానీ ఇప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు? ఒకసారి ఆలోచించండి. ప్రభు బల్ల దగ్గరికి వస్తున్నాం. మనము ఏం వింటున్నాం అసలు? అవి వినడం వల్ల నీలో నెమ్మది ఉందా? నెమ్మది పోయిందా? ఇది మనకు పనికొచ్చేది కాదనుకుంటే వినే ప్రయత్నం చేయను. ఒకవేళ గట్టిగా నువ్వు చెప్తుంటే అంటాను. మళ్ళా నువ్వేం చెప్పావో అడిగితే నేను చెప్పలేను. అది లోపలికి రావడం వల్ల మన మనసులో నెమ్మది పోతుంది. నెమ్మది నీ ఆరోగ్యం, నీ మానసిక ఆరోగ్యం, నీ ఆధ్యాత్మిక ఆరోగ్యం సమాధానంగా ఉండడం అనేది, సమాధానాన్ని పాడు చేసుకోవడం అనేది నీ ఆధ్యాత్మిక రోగం. రోగంలో ఉన్నవాడికి డాక్టర్ గారు ఏం చెప్తారు? ఏం చెప్తాడు? అన్నీ తినవయ్యా, మోకాలు నొప్పునంటే బంగాళదుంపలు బాగా తినంటాడా? పద్యం చెప్తాడు, ఇత్తనక ఇత్తనక ఇత్తనక. ఇప్పుడు రోగం వచ్చింది, ఆధ్యాత్మికంగా రోగం వచ్చింది, పథ్యం కావాలి. నువ్వు దాన్ని వదిలించుకోవాలి. ఆ రోగాలు రాకుండా ఉండడానికి కూడా జాగ్రత్తలు ఉన్నాయి. ఆ జాగ్రత్తలు పాటించుకోవాలి. నువ్వు దేవుని కుమారుడు అయితే దిగు, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించంటే అమాంతంగా దిగిపోయాడు ఆయన. మనమైతే అదే పని చేస్తాం. మనమైతే చేసే పని అదే. మన బాధ్యత, మన కర్తవ్యాలు అన్నీ మర్చిపోతాం. నేనంటూ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడే బ్రతుకు ఓటమి పాలవుతుంది. అలా అవ్వకూడదు అంటే ఏం చేయాలి? వాక్యానికి విధేయుడివై బద్ధుడివై బ్రతకడం నేర్చుకో. ఇతరులను వారి నెమ్మది పోగొట్టే సంభాషణ చేయక, మాటలు మాట్లాడక, ఇతరులను కలవరపరిచే మాటలు మాట్లాడక, అది అపవాది లక్షణం. అలా మాట్లాడే విధానం ఉంది అంటే నువ్వు అపవాదినికి శిష్యుడిగా పనికొస్తున్నావు, కానీ యేసు ప్రభుకి శిష్యుడిగా పనికి రావట్లా. యేసు ప్రభు శిష్యుడు అయితే ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. సువార్త ఏం చేస్తుంది? అవతల వ్యక్తికి నెమ్మదిస్తుందా, దుఃఖాన్ని తెచ్చిపెడుతుందా? మరి నువ్వు తీసుకువెళ్తున్న వార్త అవతల వ్యక్తిని దుఃఖపెడుతుందా లేదా సంతోషపెడుతుందా? ఆలోచించుకోండి. ఏ వార్తలు మోసుకెళ్తున్నావు? మోసుకెళ్ళినందుకు నీకు జీతం ఎవడిచ్చాడు? జీతం లేని చాకరీ చేస్తావు. మానేయి, ప్రక్కన పెట్టి. జీతం ఇస్తాడు ఈయన సువార్త చెప్తే. అవునా? సువార్త చెప్తే జీతం ఇస్తాడు ఇవిడ. మరి దీనికి వెళ్ళం, ఖాళీ లేదండి, అబ్బాయి నీరసం అండి. మరి అనవసరమైన గొడవ ఆడిదీడికి చెప్పడానికి, ఈడి దాడికి చెప్పడానికి బరువు భుజాన్ని వేసుకుని మరి తయారైపోతాం. ఏమొస్తుంది నీకు? అబ్బాదేవివ్వడం. జాగ్రత్త. దానివల్ల నష్టం, కీడు. దేవుని పని చేయకుండా అయిపోతున్నాం. అందుకే మనం ఏం నేర్చుకోవాలి? మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. విశ్వాసిగా బ్రతకడం నేర్చుకోవాలి. నీ విశ్వాసపు క్రియలు లోకానికి తెలియజేయాలి. నీ విశ్వాసాన్ని నువ్వెప్పుడు వెల్లడి చేస్తూ ఉండాలి. విశ్వాసం యొక్క విలువలు నీ పొరుగువాడికి ప్రకటిస్తూ ఉండాలి.
ఇదేమి చేయకుండా వారం అంతా దేశంలో బాగా తిరిగి మళ్ళీ ఆదివారం ఆనవాయితీగా మందిరానికి వచ్చి ప్రభు బలలో చేపెట్టడం ఇదొక ఆచారం. ఆచారమా? అయితే నువ్వు ప్రమాదంలో ఉన్నావు. అది నీ అవసరం అయితే ఆరోగ్యకరంగా ఉన్నావు. చాలా సందర్భాలు ఈవేళ రోగులైనా కూడా తినాలి కదా, భోజనం టైం అని తింటారు, అరగదు. ఆకలి ఉండదు వాళ్ళకి. ఆకలి అవసరం, ఇప్పుడు ఆహారం. అలా తిను, ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి అవసరం ఎరిగి చెయ్యి, పని మేలవుతుంది. ఆచారం అని చేస్తావు, నీకేం మేలు చేయదు. ఇప్పుడు ప్రభు బలం మన ఎదుట ఉంది. వారం వెంబడి వారం మనం దాంట్లో పాలు పొందుతున్నాం. ఇది ఆచారప్రాయంగా వస్తే నష్టపోతున్నావు. ఇది అవసరమని ఎరిగి దాని కొరకు సిద్ధపడ్డావా? ఒక ప్రశ్న. ప్రభు బలలో పాలు పొందడానికే నువ్వు సిద్ధపడలేదు కదూ. ఇప్పుడు ఆయన రాకడ వస్తే ఎత్తబడతావా? ఎలా అనుకుంటున్నావు ఎత్తబడతానని? ఆలోచించండి. పోన్లే, ఈ వారం బలలో పాలు పొందకపోయినా వచ్చే వారం పొందే అవకాశం ఉంటుంది. ఆయన రాకడ వస్తే ఇంకోసారి ఎత్తబడే అవకాశం వస్తుందా? అప్పుడు ఎక్కడికి నువ్వు వెళ్ళేది? విడిచిపెట్టబడిన వాళ్ళకి వచ్చే గతి ఏమిటి? నిత్య నాశనం, నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎవడైనా ఒక వ్యక్తి చచ్చిపోయాడంటే ఫస్ట్ నాకు వచ్చాను, అయ్యో ఎప్పటికీ బయటికి రాలేని ఆ అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడూ కాలుతూ ఉండాలి. ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఇదే ఆలోచన వస్తుంది. అరే, ఎంతకాలం దేవుని మాటలు విన్నారు, ఏమైపోయింది? క్షణకాలికపు ఉద్రేకానికి లోనై వారి జీవితం ఎప్పటికీ ఊడి బయటకు రాలేని నిత్యాగ్నిలోకి వెళ్ళిపోవడం. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద కొంచెం కలిసి వస్తే సంతోషం, కొంచెం నష్టం వస్తే ఏడుపు. శాశ్వతమైన నష్టంలోకి వెళ్ళిపోతున్నాం. దుఃఖం కలగట్లే, నీకు పశ్చాత్తాపం రావట్లే. గుండెలు ఇంత పాషాణం అయిపోతే ఎవడు బాగు చేస్తాడు? నీకు నువ్వే కఠినం చేసుకుంటున్నావు. దేవుని వాక్యం చెబుతుంది మారాలి అని, కానీ నీకు నువ్వే చెప్పుకుంటున్నావు నేను ఎందుకు మారాలి, మారను అని. నీ మేలు కోసమే మారాలి. నువ్వు పరలోకానికి రావడానికే మారాలి. అంత చెప్పినా నీకు అర్థం కావట్లేదా? నీకు నువ్వే పరలోకం అనుకుంటూ నరకం వైపు ప్రయాణం చేస్తున్నావు. నేటి క్రైస్తవుల్లో చాలామంది అదే పని. హల్లెలూయా పాటలే పాడతారు, కానీ ప్రయాణం ఎక్కడికంటే నరకానికే చేస్తున్నారు. మీటింగ్లకు వస్తారు, ప్రయాణం ఎక్కడికంటే నరకానికి. ఏమీ మార్పు చెందట్లా. మార్చుకోవాల్సినవి మార్చుకుంటలే. ఇక్కడ మనం జాగ్రత్త పడితే నిత్యత్వాన్ని దేవునితో గడిపే అవకాశం మనకుంటుంది. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. బల కొరకు సిద్ధపడదాం. ప్రేమ గల తండ్రి, మీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరిచ్చిన లేఖనం, ఉపదేశాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నిజమే, మీ రాకడా రాకడా అని చెప్పుకుంటున్నాం.
సిద్ధపాటుకు శ్రద్ధ లేదు. నీ రాకడ సమీపమన్న సంగతి స్పృహ నుంచి తీసేశాం. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. దయతో కనికరించు, సహాయపడము. నీ మాటలు అందరిలో ఫలింపులోకి తీసుకుని రమ్ము. నీ బలకు సిద్ధపడటానికి, అనగా నీవు ఇప్పుడు వస్తే ఎత్తబడే వారిగా ఉండటానికి సహాయము చేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.